అందరికీ నమస్కారం. అమరావతి రైతుల ఆవేదన. ఏంటి అమరావతి రైతుల ఆవేదన? ప్రస్తుతం కూటమి గవర్నమెంట్‌లో అమరావతి పనులు శరవేగంగా జరుగుతా బానే ఉంది. ముందుకు పోతా ఉన్నారు. చాలా వరకు సంతోషం. అందులో రాజధాని ప్రాంత ప్రజలు ఇంకా సంతోషంగా ఉన్నారు. కానీ ఎక్కడ ఏదో తెలియని అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అధికారంలోకొచ్చిన టీడీపీ గవర్నమెంటు విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని కావాలని నిర్ణయించడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అప్పుడున్న ప్రతిపక్షం కూడా దాన్ని ఏకీభవించింది. అప్పుడు రాను రాను ఆ 5 సంవత్సరాల్లో ఆశించినంతగా అమరావతి పనులు గానీ, మరి తీసుకున్న రాజధానులు ఎందుకో గానీ అంత సంతోషంగా అయితే లేరు. 14-19 మధ్యలో జరిగిన సంఘటన ఇది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దానికి మద్దతు తెలియజేస్తూ 30,000 ఎకరాలే కాదు 50,000 ఎకరాలలో కట్టినా కానీ నాకు అభ్యంతరం లేదు. నేను కూడా సుముఖంగా ఉన్నానని వ్యక్తం చేశాడు. అంతవరకు బాగానే ఉంది ఇద్దరిది. ఈ 14-19 మధ్యలో సరిగ్గా రైతులు ఆశించినంత డెవలప్‌మెంట్ జరగకపోవడమో, లేదా ల్యాండ్ పూలింగ్‌లో వాళ్ళకేమన్నా సందేహాలుండి ఏమన్నా వెనుకబడడమో జరిగింది ఇంతకు. ఏదో తెలియని అసంతృప్తితో ఉన్నారని అర్థమైంది. 2019 వరకు. మళ్ళీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో లేదా మీటింగ్ అక్కడ అమరావతి రైతులను కలిసి ఒకసారి మాట్లాడడం జరిగింది. పెద్ద మీటింగ్ జరిగింది. ఇంతకేదో పాదయాత్రలో గుర్తులేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినామంటే ఎవరికైనా భూములు మళ్ళీ కావాలంటే తిరిగి ఇస్తామని చెప్పి ప్రకటించబడింది. ఆ ప్రకటన మామూలు ప్రకటన కాదు అప్పట్లో. పెద్ద సంచలనమే అయింది. పొలిటికల్‌గా అయితే అసలు రైతుల భూములు మళ్ళీ వెనక్కి అంటే వాళ్ళేమనుకున్నారంటే ఇష్టం లేని వాళ్ళకు రాజధాని వరకు ఉన్న వాళ్ళు ఓకే. ఎవరైనా ఇష్టం లేకుండా ఇచ్చి ఉంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి భూములు ఇస్తారని వాళ్ళు ఒక కోణంలో ఆలోచించిండ్రు రైతులు. సరే మాకిష్టం లేదు రాజధానికి మాకియ్యడం, మా భూమి మాకుండాలా అనే వాళ్ళకి ఇస్తారనుకున్నారు. అసలు టోటల్‌గా రివర్స్ అయింది. గవర్నమెంట్ వచ్చిన సంతోషం కేవలం కొన్ని రోజులలోనే మళ్ళీ అసెంబ్లీలోనే తీర్మానం 3 రాజధానులను పెట్టారు. అప్పుడు ఇంక కొత్త కష్టాలు స్టార్ట్ అయినాయి అమరావతి రైతులకి. అక్కడి నుంచి పాదయాత్రలు, ధర్నాలు ఓహో! ఇంగ పెద్ద గవర్నమెంట్‌తో పెద్ద యుద్ధమే చేయడం జరిగింది. హైకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టుకు పోవడం ఏది ఏమైతేమి చివరికి వాళ్ళు 3 రాజధానులకు వైసీపీ గవర్నమెంట్ పోకుండా కట్టడి చేయగలిగి అందులో న్యాయస్థానంలోను ప్రాక్టికల్‌గా ఎటు చూసినా గానీ వాళ్ళ న్యాయం నెగ్గింది. వాళ్ళు విజయం సాధించారు. మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు అమరావతి పనులు బాగానే జరుగుతున్నాయి. అక్కడ పెద్ద పెద్ద సంస్థలు అంతా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా ఎందుకో కొంతమంది ఎక్కడో తెలియని ఆందోళన ఉన్నట్టు అనిపిస్తుంది. మరలా భూసేకరణ, భూ సమీకరణ ప్రారంభించారు. ఒక వారం క్రితమో ఎప్పుడో. అక్కడ కొంతమంది రైతులకు ఇష్టం లేకుండా మా భూములు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకడ పెద్ద విషయం ఏందంటే వాళ్ళు కొంతమంది ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అసలు ఇది చాలా వండర్. అసలు ఈ రైతులు ఎట్లా జరుగుతుందో ఏం అర్థం కావట్లే. అప్పట్లో 2014లో అతను నచ్చక మళ్ళీ 19లో ఇతని దగ్గరికి రావడం, మళ్ళీ ఇతను నచ్చక మళ్ళీ 24 ఇటు పోవడం, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అసలు ఏం జరుగుతుందనేది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగులుతుంది. భవిష్యత్తులో అసలు రాజధాని సమస్యగా ఎప్పుడు రగులుతూనే ఉంటదేమో అని భయమైతుంది. ఏ గవర్నమెంట్ అయినా గానీ, ఎవరొచ్చినా గానీ రాజధాని అనే ప్రాంతాన్ని
ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎలాగైతే ధైర్యం ఇచ్చిందో అటు వైసీపీ కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటే రాష్ట్రంలో అది ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు కొత్తగా పేర్ని నాని, అంబటి రాంబాబు గారు పోయిన వారం క్రితం ఎప్పుడో పర్యటించారు. అక్కడ రాజధాని రైతులందరూ ఫీల్ అయ్యి వాళ్ళని వెనక్కి పొమ్మన్నారు. అసలు మీరు గతంలో అమరావతి రాజధాని అంటేనే మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్నట్టుండి మీకు ఇదేందని చెప్పి పెద్ద ఏదో చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ల్యాండ్ పూలింగ్ గుండా రైతులకు ఎక్కడో ఏదో చిన్న అశాంతి ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి సెటిల్మెంట్ చేసి మొత్తం భూములు తీసుకున్నప్పుడే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసింటే బాగుండేదేమో నా అభిప్రాయం. ఈ ల్యాండ్ టెండర్ అనేది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎప్పుడో ఏదో టైంలో దీని మీద వ్యతిరేకత రాకుండా పోదని అనుకుంటున్నాను నేను. ఆ వ్యతిరేకత రాకుండా అమరావతి రైతులు సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత ప్రస్తుత గవర్నమెంట్ది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కూటమి గవర్నమెంట్ వచ్చిందని. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా, 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అమరావతి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ప్రతి పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళల్లా ఒకే రాజధాని మా నినాదం అది అమరావతి అని చెప్పడం సక్సెస్ అయింది. ఆయన అందరి ముందు ప్రతి మీటింగ్లో చెప్పడం అయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమైక్యాంధ్ర టైంలో మంచి నిర్ణయం తీసుకుంటారు, సమైక్యాంధ్ర కావాలని. మన అందరికీ నచ్చిన విషయమే. ఇంకా ఎవరన్నా తెలంగాణ ఏర్పాటువాదం అడిగితే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అప్పుడే కదా మన నాయకులకు ఉన్న క్రెడిబిలిటీ ఉండేదని చెప్పిన వ్యక్తి. అలాంటిది రాజధాని విషయం వచ్చేసరికి ముందు నుంచే నేను 3 రాజులు అని చెప్పింటే వాళ్ళు ఓకే చేసేవాళ్ళు ప్రజలు. మీరు సీఎం అయినాక మాట మార్చేసరికి వాళ్ళు చాలా జీర్ణించుకోలేని అంశం ఇది మీకు వాళ్ళకి. మళ్ళీ ఏడ వైజాగ్ పోతుందో అనే భయంతో వాళ్ళు మళ్ళీ కూటమి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నా ఇల్లు ఇక్కడే ఉంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇక్కడ లేదు, నన్ను చూసి ఇక్కడ ఓటేయండి, రాజధాని ఇక్కడే ఉంటుంది అన్నాడు. ఇక్కడ నా విశేషం చెప్తున్నా, రైతుల ఆలోచన అప్పుడు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళిద్దరు ఇల్లు ఇక్కడ లేకపోయినా పర్లేదు, నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకున్నావు కాబట్టి మాకు భయం అవుతుందనే స్థితిలో జరిగింది అప్పుడు పరిస్థితి. వాళ్ళిద్దరు నాన్ లోకల్ అయినా వచ్చిపోతున్నా కానీ రాజధాని స్టాండ్ చెప్పింది. నువ్వు ఇక్కడే ఉంటూ రాజధాని ఇది కాదని చెప్పడం అనేది రైతులు తీవ్రంగా జీర్ణించుకోలేకపోయిన అంశం అది. ఏది ఏమైనప్పటికీ ఈ ల్యాండ్ పూలింగ్లో ఉన్న అపోహాలు వైసీపీ తీర్చి వాళ్ళకు సంపూర్ణ న్యాయం చేస్తుందని, ప్రతిపక్షంగా ఒక మంచి భరోసా ఇస్తుందని ఆశిద్దాం. కూటమి గవర్నమెంట్ కూడా ఇక్కడెక్కడ తప్పుపట్టడం లేదు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అసలు రెస్ట్ లేకుండా అమరావతి శరవేగంగానే పాపం కేంద్రం కూడా సహాయం చేస్తుంది, బాగానే దూసుకెళ్తుంది. ఇక్కడ చిన్న ఇదేంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఒకటి, రైతులు కొంతమంది ఇప్పుడు మళ్ళీ కావాలన్న భూమి ఎందుకు వ్యతిరేకిస్తుందో మనకు సంపూర్ణంగా తెలియదు. పోతే భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చే మాట వచ్చిందంటే రాజధాని పరిస్థితి ఏంది? భవిష్యత్తులో వైసీపీ కాగా అమరావతి కాగా ఇష్టం లేకపోతే వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేయాల్సిందని నేను కోరుచున్నాను. వాళ్ళు అట్లనే ఉంచి మీరు 3 రాజధానులని ముందుకు పోవడం మీకు బాధాకర విషయమే, వాళ్ళకు బాధాకరమైన విషయం. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు ఒకవేళ మీ గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడ్డాక మీకు రాజధాని ఇష్టం లేకపోతే పుష్ప సినిమాలో ఫస్ట్ పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక సీన్ ఉంటుంది.
మీరు రిటైర్డ్ అయ్యే లోపల ఎంత తీసుకుంటారు? ఎవరెవరికి ఎంత కావాలని ప్రతి ఒక్కరిని పిలిచి పేరు పేరు పిలిచి మీకు ఇంత, ఇంత అని చెప్పి మీకు 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. మీకు మహా అంటే 2,00,000 వస్తాయి. ఇప్పుడు 20,00,000 తీసుకెళ్ళండి. ఇట్లా ఇంత సెటిల్మెంట్ చేస్తాడు. ఇక్కడ రైతులను పుష్పాలని ఉన్న వాళ్ళతో పోల్చి నాన్న అని చెప్పేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది తప్పైతే క్షమించండి. ఇక్కడ మనకు గావాల్సింది రైతులకు గావాల్సింది సంపూర్ణ న్యాయం. అమరావతే మాకు వద్దు. మాకు అమౌంటే పెద్దగా కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు న్యాయం చేసే విధానాన్ని బట్టి వాళ్ళే మాకు అమరావతి వద్దని అనిపించుకొని బయటికి పోతే ఎవరికి అభ్యంతరం ఉండదు. వాళ్ళని అలాగే వదిలేసి నేను మళ్ళీ ఇదంటే మళ్ళీ ఎప్పటిలాగా తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ వాదం ఇప్పుడు ఏదైనా సమస్య రాష్ట్రంలో ఉంటుందో అలానే ఆంధ్రలో కూడా మళ్ళీ ఎప్పుడు అమరావతి ఒక సమస్యగా లేకుండా భవిష్యత్తులో అసలు అమరావతి అనేది స్టాండర్డ్ అనేది ఒక వైసీపీ నినాదం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మావిగన్ అని చెప్పి అన్నారు. ఆ మావిగన్ అది ఎంతవరకు ఉంటుందో మళ్ళీ తెలియదు. వాళ్ళు తీసుకున్న స్టాండు వాళ్ళ నాయకులు ఎట్లా ఏందనేది ఇంకా క్లారిటీ ఏం లేదు. కాసేపు బొత్స సత్యనారాయణ గారు మేము అమరావతి ఏం పెద్ద వ్యతిరేకం కాదు. ఆ టైంలో మా స్టాండ్ అది అయిపోయింది అంటాడు. మరి ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలకంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అమరావతి రాజధాని మాత్రమే. ఆ రాజధాని నిర్ణయమే ఆయన భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విశ్లేషణ కరెక్ట్ అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.